SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ, తమిళ్ మనీలా కాంగ్రెస్ కీలక ప్రకటన. టీడీపీలో చేరిన కొలుసు పార్థసారథి బొప్పన భవకుమార్, పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన లోకేష్. త్వరలో టీడీపీలో చేరత వసంత కృష్ణప్రసాద్. కడపరెడ్లపై మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు. కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్. కడియం నర్సరీలో మొక్కలు కొనుక్కున్న కల్వకుంట్ల కవిత. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తమిళ మనీలా కాంగ్రెస్ పార్టీ అధినేత జీకే వాసన్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 27న తిరుప్పూర్ జిల్లా పల్లడంలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరవుతున్నట్లు వివరించారు. దివంగత నేత జీకే మూపనార్ తమిళ మనీలా కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి తమ పార్టీ జాతీయ దృక్పథాన్ని కలిగి ఉంది. బీజేపీతో కలవాలనే నిర్ణయం తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం మాత్రమేనని జీకే వాసన్ వివరించారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ హంద్రినివా కాల ద్వారా నీటిని విడుదల చేసి జాతికి అంకితం. టీడీపీలో చేరిన పెనుమాలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వారి ఆధ్వర్యంలో వైకాపాను వీడి వైకాపా అనుబంధ సంఘాల నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరియు కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, కొల్లు రవీంద్ర, కొనకల్ల నారాయణ, వర్లకుమార్ రాజా, బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైసీపీలో ఉండలేక తాను త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ తెలిపారు. మాజీ మంత్రి దేవినేని ఉమతో తనకు విభేదాలు లేవన్నారు. అయితే వసంతకృష్ణప్రసాద్కు మైలవరం టికెట్ టీడీపీ అధిష్టానం కేటాయించనున్నట్లు తెలుస్తుంది. మైలవరం టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమకు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో భావసారూప్యత కలిగి నా నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులందరూ ఉన్నారు. వారితో భావసారూప్యత కలిగి వారి నాయకత్వంలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారితో కలిసి వారి వెనక సాగేటట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం వెనక నడిచేటట్టుగా నన్ను ఇష్టపడి నా పనితీరు నచ్చి ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి ముహూర్తం అదంతా నిర్ణయించుకొని పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తాను. అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింతగా పురోగమించడం కోసం పురోభివృద్ధి సాధించడం కోసం వారి నాయకత్వంలో వారి అడుగుజాడల్లో నడవటానికి సిద్ధమయ్యి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని చెప్పి తెలియజేస్తూ చేరే తేదీ ఇతర వివరాలన్నీ కూడా అతి త్వరలో మీ అందరికీ తెలియజేస్తానని చెప్పి. ఉమా గారితో నాకు ఎటువంటి ఆస్తి తగాదాలో ఇతరత్ర వ్యవహారాలు లేదు. రాజకీయంగానే మేమిద్దరం కొద్దిగా 2018 నుంచి వారి మీద నేను పోటీకి వెళ్ళా కాబట్టి వారు నన్ను కొంచెం వ్యక్తిగతంగా దోషంలో దిగటం, అదే మేరకు నేను కూడా కొన్ని ప్రతిస్పందనలో రావటం, ఇట్లా మా ఇద్దరి మధ్య అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి స్థాయికి అది వెళ్ళింది. కానీ అది సరైనది కాదు. నేను రాజకీయాలు ఎన్నోసార్లు గతంలో కూడా చెప్పాను, మన రాజకీయ ప్రత్యర్థులమే తప్పితే వ్యక్తిగతమైనటువంటి మనకేం వైరం లేదని చెప్పి. అలాగే రాజకీయంగా ఈ రోజున వారి దగ్గరికి అదే పార్టీలోకి ఆ వేదిక మీద నేను వస్తున్నాను కాబట్టి వారందరితో కూడా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను లోకేష్ బాబు గారిని కలవటం జరిగింది. కలిసినప్పుడు ఆయనతో దాదాపుగా 1 గంట సమయం గడిపాను. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ గంట మాట్లాడిన దాంట్లో కనీసం 6-7 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి ప్రస్తావన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. ఆ 6-7 సందర్భాల ప్రస్తావనలో కూడా పరోక్షంగా 4 గోళ్ల మధ్య మేము 3-4 మనుషులను కూర్చొని కడపరెడ్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శ్రీకాకుళం పిఎస్ కాలనీలో కళింగ కమిటీ సంఘం ఆత్మీయ సమావేశానికి మంత్రి ధర్మాన హాజరయ్యారు. కడప నుంచి శ్రీకాకుళం వచ్చి భూములు ఆక్రమించేందుకు కొంతమంది పావులు కదుపుతున్నారని ధర్మాన మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు బయట ప్రాంతాల వారి చేతిలోకి శ్రీకాకుళం భూములు వెళ్లిపోతాయని అన్నారు. చేయొచ్చు, మన అజమాయిషి చెల్లించవచ్చు అనుకుంటు, అది నేను అవమానంగా భావిస్తాను. అందరికి ఎందుకు శిక్షిస్తున్నారు? అక్కడి నుంచి అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఒకసారి ఆలోచించండి. ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నివాసం ఉన్న వాళ్ళందరూ చూస్తే 10 ఇళ్ళు 9 ఇళ్ళు ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఎందుకు వచ్చినారు? అక్కడంటే వాతావరణం లేదనమాట. మరి ఇక్కడ వాతావరణం లేదు, అక్కడికి వెళ్ళిపోతారు. వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదేముంది? వదిలేస్తే అయిపోతుంది, రౌడీలు మయం అయిపోతుంది. ఎవరో వెళ్ళరు, మనలున్నోళ్ళే ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు. ఆ రౌడీకి ఆడికంటే పెద్ద రౌడీ ఇంకోటి ఎక్కడో ఉంటాడు. ఆ పెద్ద రౌడీకి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటాడు. ఈ సిస్టమ్ అలాగే ఈ రౌడీల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎలా పాడైపోయినాయంటే మిగతా దగ్గర ఇవే. అదే మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఈ పట్టణం ఉండడానికి ఇవి కూడా అవసరం, సదుపాయాలు అవసరం. ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడిపోయారు, ఆ పంచన బ్రతుకుతున్నారు. బాధ్యత లేకుండా వచ్చినాడు అవేళ పైసా పరకు కోసం ఏదో ఒక పని చేస్తే తప్పుదారికి వెళ్ళిపోతుంది. దేశంలోనే కాక ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో తోడ్పాటిచ్చారని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం ఆమె కడియం నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్లాది రూపాయలతో మొక్కలను కడియం నర్సరీ నుంచి కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఈ నర్సరీలు విస్తరించి ఉండడం అభినందనీయమన్నారు. దేశంలో ఏ మూలకెళ్లినా కడియం నర్సరీ మొక్కలు కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో విరాజిల్లేలా కేసీఆర్ అద్భుతమైన హరితహారం కార్యక్రమం నిర్వహించినట్లు కవిత పేర్కొన్నారు. ఈ పథకాన్ని నూతన ప్రభుత్వం కొనసాగించి తెలంగాణలో పచ్చదనం పెంపొందించడంతో పాటు కడియం నర్సరీ రైతులకు అండగా నిలవాలని సూచించారు.
ఈ నర్సరీ మొక్కల ప్రత్యేకతలు, వాటి పెంపకం తీరుతెన్నులను నర్సరీ రైతులు పుల్లా ఆంజనేయులు, వీరబాబు, రాజశేఖర్లు వివరించారు. ఆరెంజ్ ఫ్లవర్ మేడం, అంటే మీరు ఇందాక ఎల్లో మెన్షన్ చేశారు, ఎల్లో చూపించారు, లెవెండర్ చూపించారు, వైట్ కూడా చూపించారు, దీంట్లో ఆరెంజ్ ఫ్లవర్ ఫుల్, అంటే లీఫ్ కనిపించేది ఫుల్ ఆరెంజ్ వస్తుంది. సంక్రాంతి స్ట్రాబెర్రీ గోవా ఒకటి వచ్చింది, అది కూడా చిన్న చిన్న సైజ్ ఇంత వస్తుంది మేడం. గోవా ఇది మంచి స్వీట్ ఉంటుంది మేడం. స్ట్రాబెర్రీ గోవా లోపలంతా కూడా రెడ్ ఉంటుంది, సీడ్స్ కూడా చాలా చిన్న చిన్న టైనీ ఉంటుంది. తైవాన్ గోవా అంటే ఏంటంటే అది యాక్చువల్లీ తైవాన్ గోవా కూడా ఒరిజినల్ ఇవ్వలేదు మేడం ఇప్పుడు దాకా మార్కెట్లో. ఇండోర్ కూడా ఇది పీస్ లిల్లీ అని చెప్పేసి మనకి స్నేక్ టైప్ వస్తుంది. ఈ జామెట్రీ వచ్చి బ్లాక్ ఆక్సిజన్ ప్యూరిఫై ఏమవుతుంది ఏసీలో పెడతాం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మోదీ గొప్పతనం, ఆయన చేసిన అభివృద్ధి ప్రజలకు తెలిసే విధంగా ప్రచార రథాలను ఏర్పాటు చేసి మళ్లీ మోదీని ప్రధాని చేయాలని కోరుతున్న బీజేపీ యువ నాయకుడు, ఎంపీ, ఆశావహ అభ్యర్థి అభినవ్ సర్దార్. ఆయనకు అవకాశం వస్తే జిల్లాని అభివృద్ధి చేస్తానని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడ ప్రాంతాన్ని ముందంజలో ఉంచుతానని అన్నారు. ఎక్కడా రెస్ట్ లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు కూడా మీరందరూ చూస్తున్నారు, ఈ రథం తయారు చేపించి మొత్తం ఈ టీంతో మొత్తం పల్లె పల్లెకి గ్రామ గ్రామానికి తిరిగి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలి, అలాగే ఆదిలాబాద్ జిల్లా నుంచి మనం అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇంకా మీకు నా గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నేను తెలుగు సినిమా ఇండస్ట్రీని మొత్తం వదిలేసుకొని ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, తెలంగాణ మొత్తంలో కూడా మీ అందరికీ తెలుసు వెనుకబడిన జిల్లా ఏది అంటే ఆదిలాబాద్ జిల్లా అని మీ అందరికీ తెలుసు. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చినవాడిని, నేను చదువుకొని ఈ స్థాయికి వచ్చినా కాబట్టి ప్రతి ఒక్కరి సాధక బాధలు తెలిసిన నేను, కాబట్టి నేను అన్నీ వదిలేసుకొని కేవలం ఆదిలాబాద్ మా గిరిజన బిడ్డలు, మా ఆదివాసీ బిడ్డల కోసం, అలాగే అన్ని కులాల వారి కోసం నేను వచ్చి ఈ ఆదిలాబాద్ జిల్లాని ముందంజలో ఉండేటట్టు అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను ఒక దృఢ సంకల్పంతో నేను ఉన్న అన్ని కంఫర్ట్ జోన్లు కూడా నాకున్న నేను అన్నిట్లో అంటే ప్రొద్దున లేస్తే నాకు అన్ని సౌకర్యాలు ఉండి నేను మంచి లైఫ్ బతుకుతున్నవాడిని కూడా అన్ని వదిలేసుకొని నా గురించి కాకుండా ప్రజల కోసం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ, తమిళ్ మనీలా కాంగ్రెస్ కీలక ప్రకటన. టీడీపీలో చేరిన కొలుసు పార్థసారథి బొప్పన భవకుమార్, పశువు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన లోకేష్. త్వరలో టీడీపీలో చేరత వసంత కృష్ణ ప్రసాద్. కడపరెడ్లపై మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు. కుప్పం ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్. కడియం నర్సరీలో మొక్కలు కొనుక్కున్న కల్వకుంట్ల కవిత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.